నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ యాంకర్ పర్వీన్. నందమూరి బాలకృష్ణ అంటే కుటుంబ సరపరివార సమేతంగా అందరినీ అలరించే హీరో. అలాంటి హీరోను నేటి తరం ఎంటర్టైన్మెంట్ కి దగ్గర చేసిన షో మాత్రం అన్స్టాబుల్. ఇక రెండు రెగ్యులర్ సీజన్లు ప్లస్ ఒక స్పెషల్ సీజన్ తో ఇప్పటి వరకు బాలయ్య అలరించాడు. తన వయసు వాళ్ళు, తనకంటే చిన్నవాళ్ళు అయిన సినిమా జనాలు, కొందరు రాజకీయ నాయకుల్ని షోకి తీసుకొచ్చి అదరగొట్టాడు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో ఎడిషన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. అవును, అన్స్టాపబుల్ 3కి అంతా రెడీ అయిందంట. బాబీ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో మూడో అన్స్టాపబుల్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. ఇక ఈ మేరకు అధికారికంగానే సమాచారం వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో మూడో ఎడిషన్ కి ఎవరెవరు గెస్టులుగా రావచ్చు అనే చర్చ జోరుగా సాగుతుంది. ఎందుకంటే మొదటి రెండు షోల్లో రాని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు ఈ సీజన్ లో కవర్ చేయాలని ఆహా టీం అని అనుకుంటుందట. ఇక ఈ క్రమంలో చాలా మంది నటులు, రాజకీయవేత్తలు, క్రీడాకారుల పేర్లు గెస్టుల లిస్టులో వినిపిస్తున్నాయి. అలాగే గతంలో మేం రెడీ అంటూ మాటిచ్చిన వాళ్ళు కూడా ఈసారి వస్తారని చెబుతున్నారు. ఇక ఈసారి పాన్ ఇండియా లెవెల్లో నటులు షోకి వచ్చి అలరిస్తారని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో తొలుతగా వినిపిస్తున్న పేర్లు చిరంజీవి, రామ్ చరణ్. మరి ఇద్దరు కలిసి వస్తారా లేక వేరువేరుగా వస్తారా అనేది ఆసక్తికరంగా చూడాలి. ఇక రాబోయే 6 నెలల్లో సినిమాలు చూస్తే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. వాళ్ళు ఈ షోకి రావచ్చు అనేది టాక్. ఆ లెక్కన చూస్తే నాని, దుల్కర్ సల్మాన్, అల్లు అర్జున్, సిద్ధు జొన్నెలగడ్డ, నితిన్ లాంటి పేర్లు టాలీవుడ్ నుండి వినిపిస్తున్నాయి. అయితే దేవర నేపథ్యంలో తారక్ ఏమన్నా వస్తాడా అనేది కూడా చూడాలి. వీటిపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుంది. ఈసారి 13 ఎపిసోడ్లు ఉంటాయి అంటున్నారు.